లహరి ఇచ్చిన జ్యూస్ తాగిన మహేష్ రక్తం కక్కుకొని రూమ్లో పడిపోయి ఉంటాడు. అప్పుడు లహరి మహేష్ దగ్గరికి వెళ్ళి మహేష్ చనిపోయాడా బ్రతికే ఉన్నాడా అని చెక్ చేస్తూ ఉంటుంది. మహేష్ చనిపోయాడు అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడ లహరి తీసుకుని వచ్చిన పాయిజన్ బాటిల్ తీసుకుని లహరి రిసార్ట్లో నుండి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చి టెన్షన్ నుండి రిలీఫ్ అవుతూ ఉంటే ఎదురుగా శరణ్య ఉంటుంది. శరణ్యని చూసి లహరి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. లహరి, ఈ సమయంలో నువ్వేంటి ఇక్కడ అని శరణ్య లహరిని అడుగుతూ ఉంటుంది. లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. లహరి, ఏం జరిగిందో చెప్పు అని శరణ్య నిలదీస్తూ ఉంటే, వదిన అసలు ఏం జరిగిందంటే అని లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది. ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళిపోదామని మత్తు మందు జ్యూస్లో కల్పించాను, కానీ ఆ జ్యూస్ తాగిన వెంటనే మహేష్ చనిపోయాడు. నాకు భయంగా ఉంది వదిన అని లహరి చెప్తూ ఉంటుంది. రేపు ఉదయం నీకు పెళ్లి చూపులు, ఈ సమయంలో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నీకు పెళ్లి చూపులని అత్తయ్య గారు ఫోన్లో చెప్పారు. వెంటనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్తూ పద లహరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. వదిన, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మహేష్ పరిస్థితి ఏంటి అని లహరి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను అంతా చూసుకుంటాను లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది. వదిన, ఇప్పుడు నీ పైన నింద పడుతుంది వదిన, నా మనసు అందుకు అంగీకరించట్లేదు, వద్దు వదిన అని లహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. లహరి, తెల్లవారితే నీకు పెళ్లి చూపులు, ఈ సమయంలో నీ పైన ఇలాంటి నింద పడితే నీకు పెళ్లి జరగదు. ఇది ఇప్పుడు నీ సమస్య కాదు, మన కుటుంబ సమస్య. నీకు ఏమైనా అయిందంటే అత్తయ్య గారు తలెత్తుకోలేరు. ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్దు గాని పద లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ప్లీజ్ వదిన, వద్దు, నేను ఇక్కడే ఉంటాను. రేపు డెడ్ బాడీ దొరికినప్పుడైనా నేను బయటపడతాను కదా అని లహరి చెప్తూ ఉంటుంది. డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను లహరి, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్దువు కానీ పద, క్యాబ్ ఎక్కిస్తాను అని శరణ్య లహరిని తీసుకుని వెళ్ళి క్యాబ్ ఎక్కిస్తుంది. ఇక శరణ్య మెల్లగా రిసార్ట్లోకి వెళ్తుంది. పవర్ ఆఫ్ చేసి ఎవరూ చూడకుండా లహరి చెప్పిన రూమ్కి వెళ్తుంది. అక్కడ మహేష్ రక్తం కక్కుకొని చనిపోయి ఉండడం చూసి ఇక శరణ్య టెన్షన్ పడుతూ కక్కుకున్న రక్తం అంతా కూడా తుడిచేస్తుంది. ఒక పాత బెడ్షీట్ తీసుకొచ్చి మహేష్ మొహం కనిపించకుండా మహేష్ మొత్తాన్ని కూడా బెడ్షీట్తో కప్పేసి రూమ్లో నుంచి మహేష్ని బయటికి లాక్కు వస్తూ ఉంటుంది. అదే సమయానికి దర్శన్ రూమ్లో నుండి ఫోన్ చూసుకుంటూ బయటికి వస్తాడు. శరణ్య దర్శన్ ఎక్కడ చూస్తాడోనని టెన్షన్ పడుతూ మహేష్ని పక్కకు లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక శరణ్య ఎవరూ చూడకుండా రిసార్ట్లో నుండి దూరంగా మహేష్ని లాక్కొని వస్తుంది. ఇక మహేష్ డెడ్ బాడీని చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్యకు ఒక ఇనుప రాడ్ కనిపిస్తుంది. ఆ ఇనుప రాడ్ తీసుకొని వచ్చి ఒక పెద్ద గొయ్యి తీస్తుంది. ఎవరూ చూడకుండా మహేష్ని ఆ గుంటలో పూడ్చిపెట్టేసి ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూసి మెల్లగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది. ఇక అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లహరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే, డార్లింగ్, ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నావు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నేను ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా నువ్వు భలే కనిపెట్టేస్తావు నా మనసు, నీకు తెలుసు ప్రకాష్ అని లహరి చెప్తూ ఉంటుంది. నీ మనసు నా దగ్గర ఉంటే నీ మనసు గురించి నాకెందుకు తెలియదు లహరి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటో నీ సమస్య చెప్పు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు లహరి జరిగిందంతా కూడా ప్రకాష్కి చెప్తూ ఉంటుంది. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ప్రకాష్, అందుకే చెప్పలేదు అని లహరి చెప్తూ ఉంటుంది. నీ సమస్య నా సమస్య కాదా, ఇక మీదట నీ సమస్య నా సమస్య, ఇక నువ్వు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాను అని ప్రకాష్ లహరికి చెప్తూ ఉంటాడు. పిట్ట దారిలోకి వచ్చింది, ఇక నేను ఆట మొదలు పెట్టొచ్చు అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రకాష్తో లహరి ఫోన్ మాట్లాడటం చాటుగా ఉండి అనన్య వింటూ ఉంటుంది. ఇక లహరి కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు అనన్య లహరి లహరి అని లహరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, పని పూర్తయినట్టేనా అని అనన్య లహరిని అడుగుతూ ఉంటుంది. పూర్తయింది వదిన అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక అయితే రెస్ట్ తీసుకో లహరి, ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని అనన్య లహరికి చెప్తూ ఉంటుంది. సరే వదిన అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక లహరి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రిసార్ట్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అనన్య మాత్రం లహరి నేను చెప్పినట్టుగా చేసింది, ఇక లహరిని అడ్డు పెట్టుకొని ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉద్దయొచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లహరి ఏడుస్తూ ఉంటే ఆనంద లహరి రూమ్కి వెళ్తుంది. అమ్మ లహరి అని పిలవడంతో లహరి కంటతడి తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి లహరి అలా డల్గా ఉన్నావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. రేపు పెళ్లి చూపులు కదా, నువ్వు ఈ పాటికే భోజనం చేసి పడుకొని ఉండాల్సింది అని లహరికి ఆనంద చెప్తూ ఉంటుంది. ఎందుకో బాధగా ఉందమ్మా, ఆకలిగా కూడా లేదు అని లహరి చెప్తూ ఉంటుంది. పెళ్ళి అనుకున్న తర్వాత ఇలానే జరుగుతూ ఉంటుందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా బంగారు తల్లి ఇలా బుంగమూతి పెట్టుకుని ఉంటే అస్సలు బాలేదు, నవ్వు అని ఆనంద అడుగుతూ ఉంటుంది.
ఇక లహరి నవ్వుతూ ఉంటే, ఇప్పుడు నా చిట్టి తల్లి చాలా అందంగా ఉంది అని ఆనంద చెప్తూ సంతోషపడుతూ ఉంటుంది. నా బాధ బెంగ పెళ్లి చూపుల గురించి కాదమ్మా, నీకు ఎలా చెప్పాలి అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. రా లహరి, భోజనం చేద్దాం అని ఆనంద లహరిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. లహరి డల్గా ఉండడం చూసిన రోహిత్, పెళ్లి కూతురేంటి ఇప్పటి నుంచే సిగ్గుపడుతున్నట్టుంది అని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు రిసార్ట్‌కి పోలీసులు వస్తారు. పోలీసులు రూమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. పోలీసుల పక్కనే రిసార్ట్ మేనేజర్ కూడా ఉంటాడు. అన్ని రూములకి తీసుకెళ్ళి రూములు ఎవరి పేరు మీద బుక్ అయ్యాయో చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సమీర, దర్శన్ రూమ్‌లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు డోర్ కొడుతూ ఉంటారు. మీ పేర్లేంటి అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే, సమీర, దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ ఏమవుతారు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సమీర మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పడంతో, ఓకే లోపలికి వెళ్ళండి, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రూమ్లన్నీ చెక్ చేస్తున్నాం అని పోలీసు వాళ్ళు చెప్పడంతో దర్శన్ రూమ్లోకి వెళ్తాడు. ఇక శరణ్య రూమ్లోకి పోలీసు వాళ్ళు వెళ్తూ ఉంటే సమీర దూరం నుండి చూస్తూ, శరణ్య ఇక నీ పని అవుట్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీస్ వాళ్ళు శరణ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చారని ఆ రౌడీకి తెలిసి షర్ట్ ఓపెన్ చేసుకుని మెల్లగా రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటాడు. ఈ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అయింది అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే శరణ్య పేరు మీద అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు. శరణ్య ఒకతే ఈ రూమ్ తీసుకుంది అని రిసార్ట్ మేనేజర్ పోలీసు వాళ్ళకు చెప్తూ ఉంటే, శరణ్య ఒకతే రూమ్ తీసుకోవడం ఏంటి, నాతో పాటు ఇంకొక ఆవిడ కూడా ఉంది, ఇద్దరం కలిసే తీసుకున్నాం అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఆవిడెక్కడా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే, ఫోన్ మాట్లాడడం కోసం బయటికి వెళ్ళింది అని శరణ్య చెప్తూ ఉంటుంది. అదే సమయానికి రౌడీ శరణ్య రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటాడు. ఇతనెవరు అని పోలీసు వాళ్ళు శరణ్యను అడుగుతూ ఉంటే, ఎవర్రా నువ్వు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇక అతను తప్పించుకుని పారిపోబోతూ ఉంటే పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకుంటారు. ఎవరితను అని శరణ్యను అడుగుతూ ఉంటే, ఏమో నాకు తెలీదు, ఇతనెవరు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. పోలీసులను చూడగానే ప్లేట్ బాగానే ఫిరాయించావే అని ఆ రౌడీ శరణ్యను ఇరికిస్తూ ఉంటాడు. ఇక శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సమీర దూరం నుండి చూస్తూ ఉంటుంది. శరణ్య ఈ రోజుతో నీ పని అవుట్ అని సమీర మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది.